మేము ఖమ్మం నుండి పూణే షిఫ్ట్ అయ్యి అప్పుడే 1 year అయిపోయింది. డేస్ అయితే చాలా ఫాస్ట్ గా అయిపోయాయి అనిపించింది నాకు. అప్పుడు మాకున్న హడావిడికి ఎక్కువేం రికార్డ్ చేయలేదు నేను. ఇదైతే పూణే రీచ్ అయిపోయాక సామాన్లన్నీ సర్దేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ పాలు పొంగించి పాయసం అయితే ప్రిపేర్ చేశారు మా వదిన. ఇంకా అత్తయ్య అయితే దేవుడి మందిరాన్ని చక్కగా అలంకరించి పూజ ఫినిష్ చేశారు. ఆ రోజు ఈవినింగ్ మాకు షిరిడి ప్లాన్ ఉండింది. ఇంకా డే అంతా ఏం చేస్తాంలే, దగ్గరలోనే ఇమాజికా పార్క్ ఉంది, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పి స్టార్ట్ అయిపోయాం. పూణే నుండి అయితే మనకి ఒక 2 hours జర్నీ అలా పడుతుంది. చూడండి ఇక్కడ రీచ్ అయిపోయాం ఇమాజికా. ఇదైతే ఇండియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ పార్క్స్ అంట. ఇందులోనే మళ్ళీ 4 different కేటగిరీ ఆఫ్ పార్క్స్ ఉన్నాయి. అడ్వెంచర్ పార్క్, స్నో పార్క్, థీమ్ పార్క్ అండ్ వాటర్ పార్క్. మాకున్న టైం ని బట్టి అయితే మేము థీమ్ పార్క్ అండ్ స్నో పార్క్ చూస్ చేసుకున్నాం. ఫస్ట్ అయితే థీమ్ పార్క్ లోకి ఎంటర్ అయిపోయాం. ఇందులో చాలా థీమ్స్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కోట్ థీమ్. మా అత్తయ్య చూడండి ఎంత క్యూట్ గా ఉన్నారో. ఇందులో ఏంటి అంటే అన్ని ప్రాప్స్ అవైలబుల్ గా ఉంటాయి. అవన్నీ వేసుకొని మనం పిక్చర్స్ తీసుకోవచ్చు. మేమందరం అయితే ఈ కోట్ థీమే బాగా ఎంజాయ్ చేసి మంచి పిక్చర్స్ తీసుకున్నాము. నా దగ్గర అయితే ఎక్కువ ఫుటేజ్ లేదు. థీమ్ పార్క్ లో తీసుకున్న పిక్చర్స్ అన్ని ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాను. నెక్స్ట్ షార్ట్ లో స్నో పార్క్ ది పెడతాను. మీన్ వైల్ మీరైతే సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్.